సారీ గైస్, వీడియో మధ్యలో ఆగిపోయింది, మన ప్రాబ్లం ఉందేమో నాకు తెలీదు. సో ఇదైతే హెయిర్ స్టైల్స్ యూ పిన్స్. నార్మల్గా చెప్పుకోవాలంటే ఎవ్రీవన్ ఇంట్లో ఉంటాయి, మ్యాక్సిమం అసలు ఉన్నది అనేది ఏమి ఉండదు. ఇది అందరి ఇంట్లోనే ఉంటుంది. నార్మల్గా క్లిప్స్లలో కూడా ఉంటుంది. ఇది జస్ట్ హోల్సేల్ షాప్లో, బ్లాంగిల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. జస్ట్ హెయిర్కి ఇక్కడ మనకి లేస్ సపోజ్ ఇక్కడ ఉంటే జస్ట్ ఈ క్లిప్ పెట్టేసుకోవచ్చు, బ్యూటిఫుల్ లుక్ని ఇస్తుంది. ఇన్సైడ్ యూ కెన్ కీప్ హెయిర్ బ్యాండ్ ఆల్సో. అండ్ ఈ పొట్టిది ఏంటని చూస్తున్నారు కదా, ఇదైతే ఒక సెంట్. ఏంటక్క ఇంత పొట్టి సెంట్ అంటే మేము నమ్మమనుకుంటున్నారు, నిజంగా ఈ సెంటే అండి. మరి ఏంటక్క ఇలా ఉంది ఎలా పూసుకుంటామంటే, దీన్ని జస్ట్ మన ఎక్కడైతే మనకైతే స్మెల్ రావాలో జస్ట్ ఇలా రబ్ చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. ఇలా రబ్ చేస్తే మనకైతే లాట్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఇది ఎక్కడ కొన్నానో అనేది నాకు కూడా తెలియదు, మా మమ్మీ గారు తెచ్చారనమాట, మా మమ్మీకే తెలుసు. సో ఐ విల్ ఆస్క్ హర్ అండ్ కీప్ ఇన్ ద కామెంట్స్ బాక్స్ అనమాట, జస్ట్ చెక్ ఇట్ అనమాట. నెక్స్ట్ వాజ్లైన్ బాక్స్ అనమాట. ఇదైతే సర్ది వచ్చినప్పుడు అలా జస్ట్ క్యారీ. దిస్ ఇస్ నాట్ ఈవెన్ మేకప్ ప్రోడక్ట్, బట్ మనకైతే హెయిర్ కోమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అదైతే కామన్. కానీ ఇలాంటి హెయిర్ కోమ్ యూజ్ చేస్తే మనకి మల్టీపర్పస్ లాగా ఫాస్ట్గా అయిపోతుంది. మీరైతే చూడొచ్చు ఇక్కడ మంచిగా కూడా దూవుతుంది, మనకి ఇది బ్యూటిఫుల్ దూవుతుంది మంచిగా చిన్నగా. ఇదైతే ఫ్రెండ్లీ అనమాట, మళ్ళీ స్మాల్ బడ్జెట్కి వస్తుంది. మళ్ళీ మనమైతే నేనైతే ఎక్కడైనా ట్రావెలింగ్స్కి కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. స్మాల్గా మంచిగా భలే ఉంటుంది ఇది. జస్ట్ ఇలా దువ్వుకుంటే మంచిగా స్ట్రైట్నర్ అయిపోతుంది. నెక్స్ట్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, స్మాల్ బ్రాస్లెట్తో ఏం చేస్తున్నాను నేనైతే. నాకైతే ఎంతో ఇష్టమైన బ్రాస్లెట్ ఇది. నేనైతే చాలా రోజులు అది యూజ్ చేయక జస్ట్ ఐ డిప్ ఇన్ వాటర్ విత్ పసుపు అండ్ జస్ట్ చింతపండు అండ్ ఇట్ విల్ బికమ్ షైనింగ్. సో హిందూస్కి అయితే కంపల్సరీ ఉండేది బోట్ ఈజ్ యువర్ స్టైల్ అనమాట. నా దగ్గర ఇన్ని స్టైల్స్ ఉన్నాయి, ఏం స్టైల్ చెప్పండి. కానీ ఐ కెన్ సజెస్ట్ యూ వన్ ఆఫ్ ద స్టిక్కర్ ఫర్ స్మాల్ చిల్డ్రన్. దిస్ ఈజ్ ద హై స్టిక్కర్, మీరైతే చూడొచ్చు భలే ఉంటుంది ఈ స్టిక్కర్లు పెట్టుకుంటే అమ్మాయిలు, అందుకని మీకు కూడా చెప్పాను. సో గైస్, నేనైతే ఒక రెసిపీ చెప్పాను కదా, ఆ రెసిపీ అయితే శాండ్విచ్ అనమాట. శాండ్విచ్ ఏముందక్క, దానికి మస్టర్డ్ సాస్ అవన్నీ కావాలని మీరు అంటారని నాకు తెలుసు. కానీ మస్టర్డ్ సాస్ ఏం లేకుండా సింపుల్గా టేస్ట్గా జబర్దస్త్గా ఒకటి చేపిస్తా. అదేంటో చూడండి. ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకోండి, నార్మల్ బ్రెడ్ తీసుకొని దాని మీద గట్టిగా ప్రెస్ చేయండి, చినిగిపోవద్దు, ముందే చెప్తున్నా. దాని తర్వాత సాస్ చేయండి, కొంచెం అప్లై చేయండి. దాని తర్వాత కొన్ని ఆనియన్స్, దాని తర్వాత దాని మీద కొంచెం వెల్లుల్లిపాయ కట్ చేసుకొని చిన్న కట్ చేసుకొని పక్కన వేసుకోవాలి. దాని తర్వాత దాన్ని జస్ట్ క్లోజ్ చేసేసి హ్యాబిట్ అనమాట. ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి, పైన ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా వేసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ ఇట్ అండ్ జస్ట్ ఈట్ ఇట్, యూ విల్ హ్యావ్ ద స్వర్గం అనమాట. అంత మంచిగా ఉంటుంది, రియల్గా టేస్టీ. మీరు ఒకవేళ రెసిపీ ట్రై చేస్తే కింద కమెంట్ బాక్స్లో ట్రై చేసి నిజం చెప్పండి. సో నేనైతే చెప్దాం అనుకున్నది ఇదే. సో నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తా అన్నాను కదా. ఫస్ట్ వచ్చేసి సమన్వి, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్, మీకు తెలియదు కదా. సో మీ నేమ్ కూడా ట్యాగ్ చేయండి, ఐ విల్ నో ఇన్ వీడియో అనమాట. స్పెషల్గా నా సబ్స్క్రైబర్స్ వీడియో నేమ్స్ అన్నీ మీరైతే కామెంట్ బాక్స్లో చెప్తే నేను అవన్నీ నేమ్స్ నోట్ చేసుకొని ఒక వీడియోలో కంపల్సరీ చెప్తా. నక్షత్ర, తన్విక, శ్రేయ. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వివిక్త, పోషిక, భవిత, నిత్యారథ్ ఎంతమంది ఉన్నారని చెప్పాలి కదా. సో మెనీ ఐ హ్యావ్. సో నేనైతే తాన్వి, శ్రీరక్ష, ఐ హ్యావ్ సో మెనీ. సో నేనైతే కొన్ని నేమ్స్ అని చెప్పాను, ఇంకొన్ని నేమ్స్ ఇంకొన్ని వీడియోస్లో అప్డేట్ వస్తుంది. అంటిల్ దెన్ బాయ్. అండ్ సంక్రాంతికి కూడా మంచిగా ఎంజాయ్ చేసుకోండి, హ్యాపీ సంక్రాంతి హాలిడేస్ అనమాట. బాయ్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, ఇష్ యూ ఆల్.